ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది ఏదైతే మన అమరావతి రాజధానిలోని మినిస్టర్స్ కోసం అంటే మంత్రుల కోసం నిర్మిస్తున్న డూప్లెక్స్ విల్లా బంగ్లాలండి. ఇవి దాదాపుగా 35 విల్లాలు ఈ డూప్లెక్స్ విల్లాలని ఇక్కడ నిర్మిస్తున్నారండి. ఈ రోడ్డు ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ ఉన్నాయో, హైరైజ్ అపార్ట్మెంట్స్, దాని బ్యాక్ సైడు ప్లస్ ఈ హైకోర్టు, ప్రస్తుతానికి తాత్కాలిక హైకోర్టు ఇటు అసెంబ్లీకి వెళ్ళే దారిలో ఇవి నిర్మిస్తున్నారండి. వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ అండి ఇవి చూడండి. ఇవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ ఒక మోడల్ కోసం ఒక విల్లాని కంప్లీట్ చేశారండి. ఈ విల్లా నిర్మాణాలని మెయిల్ కన్స్ట్రక్షన్ వారు దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి, ఫైనల్ దశలో ఉన్నాయి. చూడండి, ఇది ఎంట్రన్స్లో మంచి రిచ్ లుక్తో చాలా అద్భుతంగా గ్రాండ్గా ఎంట్రన్స్ తీర్చిదిద్దారండి. ఇది సెక్యూరిటీ రూమ్ అండి. ఈ పక్కన గార్డెనింగ్ అండి. చూడండి, చూడండి ఇక్కడ అంతా గార్డెనింగ్ ఎంత బాగా తీర్చిదిద్దారు. చుట్టూ పచ్చదనం ఎంత బాగా ఇదిగా, లాన్ చాలా బాగా తీర్చిదిద్దారండి. ఇకపోతే చుట్టూ కూడా గార్డెనింగ్ వేశారు. ఈ రూమ్స్ వచ్చి ఇక్కడ పనిచేసే ఎవరైతే పిఏలు కానీ మరియు సెక్యూరిటీ వర్క్స్ కానీ వాళ్ళకి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఈ రూమ్ అండి. ఇవన్నీ అవుట్ సైడ్లో కట్టారు. ఇలా మొత్తం చుట్టూ గార్డెనింగ్ అలా చూడండి. మొత్తం ఇక్కడ ఇంకా కూడా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది గార్డెనింగ్కి. అంటే లాన్ మొత్తం మంచి పచ్చికతో లాన్ ఏర్పాటు చేశారు. చూడండి, ఇది అండి విల్లా. ఇది మొత్తం ఒక డూప్లెక్స్ విల్లా అండి. చూడండి, ఈ గ్రీన్ ల్యాండ్స్కేపింగ్ ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది కదండి. అలాగే కార్ పార్కింగ్ కోసం చూడండి మంచి స్పేస్ ఇచ్చారు. కనీసం ఒక 4-5 కార్లు పట్టేటట్టుగా ఈ స్పేస్ని ఉంచారు. ఇక ఇది ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏదైతే సీలింగ్ ఉందో, సీలింగ్ చాలా అద్భుతంగా మంచి డెకరేషన్ ల్యాంప్స్తో డిజైన్ చేశారండి. చూడండి ఒకసారి. ఇదంతా కూడా చుట్టూ గ్రీనరీగా ఉండేటట్లుగా సిట్ ఏరియా కూడా ప్లాన్ చేశారు. ఈ వెంటిలేషన్ కోసం పెద్ద పెద్ద విండోస్ ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా గ్రీనరీ ఎలా ఉందో చూడండి, ఎంత బాగా అద్భుతంగా తీర్చిదిద్దారండి. ఇక్కడ చూడండి, గ్రీన్ ల్యాండ్ అండి. మొత్తం చిన్న చిన్న మొక్కలు మరియు ల్యాండ్స్కేపింగ్ ప్లాన్ చేశారండి. ఇది చూడండి ఎంత బాగుందో, ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి. చూడండి గ్రీన్ మొత్తం. ఇదంతా కూడా విల్లా బ్యాక్ సైడ్ అండి. ప్రతి విల్లాకు కూడా ఇలాగే సేమ్ వస్తుంది. ఇది మోడల్ విల్లా మాత్రమే. అక్కడక్కడ మొక్కలతో ఈ విధంగా ఈ సందులో నుంచి ఇట్లా ముందుకు వచ్చేటట్టు చుట్టూ ఒక మంచి గ్యాప్తో మంచి గాలి వెలుతురు వచ్చేటట్లుగా దీన్ని డిజైన్ చేశారండి విల్లాని. మొక్కలు చూడండి ఎంత ఆహ్లాదంగా. ఇది జనరల్ మీటింగ్ హాల్ అండి. ఎవరైతే మంత్రి గారికి కోసం బయట ఊర్ల నుంచి వచ్చి పనుల కోసం వచ్చి కలవడానికి అధికారులు వాళ్ళందరూ మీట్ అవ్వడానికి ఇది మీటింగ్ హాల్ అండి. ఎంత వెయిటింగ్ అండ్ మీటింగ్ హాలు. వీళ్ళకి సంబంధించిన అన్ని ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఇంక వాష్ ఏరియాలన్నీ కూడా ఇక్కడ వారికి ఏర్పాటు చేశారు. చూడండి, హాలు ఇదండి మెయిన్. ప్రతి రూము కూడా మంచి వెంటిలేషన్తోనే అందంగా తీర్చిదిద్దారండి. చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా పచ్చత గ్రీనరీతో ఇలా చూడండి. దీనికి 2 ఎంట్రన్స్ ఉంటాయండి. ఒకటి మెయిన్ డైరెక్ట్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి ఏదైతే అవుటర్స్ వస్తారో విజిటర్స్, వారి కోసం యాక్సెస్ ఉంది. తర్వాత మినిస్టర్ గారు హౌస్లో నుంచి దానికి ఒక డోర్ యాక్సెస్ పెట్టారండి. చూడండి, ఇది మెయిన్ హాల్ అండి. ఇది ఏదైతే
పూజ గది, దేవుడి రూమ్ కోసం ప్రత్యేకంగా చాలా అందంగా కట్టారు. ఈ మొత్తం ఇళ్ళ 2000 ఎస్ఎఫ్టీతో దీన్ని నిర్మించారండి. మొత్తం టోటల్ బిల్డప్ ఏరియా మొత్తం కలిపితే 7690 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అంతా కలిపితే ఇవన్నీ హాల్స్, వీటి నుంచి మెయిన్ ఏదైతే సిట్అవుట్ ఏరియా నుంచి మంచి ఆర్కిటెక్ట్తో ఇలా డిజైన్ చేశారండి. చూడండి, మొత్తం అటు గ్రీనరీగా కనిపించేటప్పుడు బయట అవుట్ సైడ్ కనిపించేటట్లుగా మొత్తం ఇవన్నీ కూడా ఆహ్లాదంగా డైనింగ్ ఏరియాని వాటిని తీర్చిదిద్దారు. చూడండి, చూడండి ఇది మోడ్యులర్ కిచెన్ అండి. స్టోరేజ్ క్యాబిన్స్ ఇవన్నీ యూటిలిటీ ఏరియా అండి. అంటే చూడు పక్కన కనిపిస్తుంది యూటిలిటీ ఏరియా. ఇలా అల్ట్రా లగ్జరీ స్టాండర్డ్స్తో వీటిని మొత్తం ఈ విల్లాని నిర్మించారండి. వీటికి సంబంధించిన వాష్రూమ్స్ అవి, ఇది స్టైర్ కేస్ అండి. ఇంకా పై ఫ్లోర్కి వెళ్ళడానికి ఇది G+1 విల్లా అండి. ఇంత హాల్స్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్లో నుంచి వచ్చేటప్పుడు ఇదేది ఉంటుందండి. ఒక చిన్న బెడ్రూమ్ సైజ్. ఈ మెయిన్ ఏదైతే ఉందో హాల్లో నుంచి వస్తే ఇలా సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుందండి. చూడండి, గార్డెనింగ్ బ్యాక్ సైడ్ చాలా అద్భుతంగా ఆహ్లాదంగా ఉంది. ఇటు సైడ్ చూసిన మంచి ఇంటీరియర్ లుక్తో డిజైన్ చేశారండి, తీర్చిదిద్దారు. మొత్తం విత్ అటాచ్డ్ ఇది. ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా అద్భుతంగా మంచిగా డిజైన్ చేశారు, చాలా విశాలంగా. ఆల్రెడీ ఏసీలు, ఫ్యాన్లు కూడా ఫిట్ చేశారు. చూడండి, బాగా ఇంటీరియర్ వర్క్స్ కూడా, మొత్తం సీలింగ్ వర్క్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నీ. ఇంకా ఇది లివింగ్ ఏరియా. ఇది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేందుకు స్టైర్ కేస్ అండి. స్టైర్ కేసు ఇది కూడా చాలా క్లాసీ లుక్తో డిజైన్ చేశారు. చూడండి, మొత్తం పైన లిటిల్ బెడ్రూమ్, మా చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి, ఫ్యామిలీ లివింగ్ ఏరియా ఉంటుందండి. జిమ్ కూడా ఉంటుంది ఇంట్లో. చూడండి, ఈ బెడ్రూమ్స్ అండి మొత్తం ఇక్కడ. చాలా పెద్దగా విశాలంగా బెడ్రూమ్స్ని ఫస్ట్ ఫ్లోర్లో కూడా డిజైన్ చేశారండి. వాష్రూమ్స్, హాలు, చూడండి, హాల్లో కూడా మంచి వెంటిలేషన్తో బాగా పెద్ద విండోస్తో మొత్తం. ఇకపోతే ఈ విల్లాలో జిమ్ డైలీ యాక్టివిటీ కోసం జిమ్ను కూడా చిన్న లిటిల్ సైజ్ జిమ్ను ఏర్పాటు చేశారు. చూడండి, మంచి వెంటిలేషన్తో జిమ్ కూడా. ఇది జిమ్ అండి. జిమ్ కోసం ఒక ఏరియాని ప్లాన్ చేశారు. ఇది మల్టీపర్పస్ హాల్ అండి. చూడండి, ఇది అంతా మల్టీపర్పస్ అనిపిస్తుంది. ఇక ఇది ఫస్ట్ ఫ్లోర్ యొక్క బాల్కనీ అండి. ఇది చుట్టూ బాల్కనీ చూడండి, ఇదంతా బాల్కనీ. ఇక్కడ గార్డెనింగ్ కోసం కొంచెం చిన్న స్పేస్ అరేంజ్ చేశారు.
ఈ స్పేస్ అంతా కొంచెం యూటిలిటీ వర్క్స్ కోసం ఉంచారండి. చూడండి, మంచి మార్బుల్స్ లుక్తో డిజైన్ చేశారు. అలా చేశారు. ఇది పైన ఈ స్టేర్ కేస్ ఎక్కి పైకి వెళ్తే విల్లా పైన భాగం అండి ఇది. ఇక్కడ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసి దీనికి కావాల్సిన కరెంటు కోసం విద్యుత్తుని సేవ్ చేయడానికి ఇలా అమర్చారండి. ఇలా ప్రతి విల్లాను రిచ్ అండ్ గ్రాండ్ లుక్తో మరియు మోడర్న్ ఎమ్యూనిటీస్తో నిర్మిస్తారండి. ప్రస్తుతానికి ఇది ఒక విల్లా ఒకటే రెడీ అయింది. ఇలా ప్రతి ఒక్క నిర్మాణాన్ని మన అమరావతిలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో తీర్చిదిద్దుతున్నారండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్, జై అమరావతి.